నమస్తే. ఇటీవల ఏ పార్టీ నాయకుడి నోట విన్నా జమిలి ఎన్నికల మాటే. జమిలి వస్తే చాలు అధికారం చేజిక్కించుకోవాలి అన్నది అసలు ప్లాన్. కేంద్రం కూడా అదిగో జమిలి ఇదిగో జమిలి అంటూ దోబూచులాడుతోంది. జమిలి ఎన్నికలు వచ్చాయంటే చాలు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పుడిప్పుడే ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమిని, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సిందే. తెలంగాణలో ఓటమి పాలైన బీఆర్ఎస్ మాత్రం ఎన్నికలు రావాలి అని వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. జమిలి ఎన్నికలు వస్తే చాలు తమకు అధికారం ఖాయము అని బీఆర్ఎస్ అంచనా. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మాత్రం ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. మొన్ననే ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త పథకాలతో దూసుకుపోతున్న పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇలా కాంగ్రెస్ రోజురోజుకు బలంగా తయారవుతున్న పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే పథకాలకు బ్రేక్ పడొచ్చు అని కూడా ఇక్కడ పలు పార్టీల ఆలోచనగా చెప్పవచ్చు. అందుకే ఇక్కడ జమిలి ఎన్నికలు రావాలి అని అధికారం కోల్పోయిన పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇక ఏపీలో సంగతి అయితే వైసీపీ వేయి కళ్లతో జమిలి ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ గత ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసింది. ఇది ఏమాత్రం వైసీపీ క్యాడర్కు రుచించని పరిస్థితి. అందుకే మాజీ సీఎం జగన్ కూడా జమిలిపైనే ఆశలు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన ఇప్పుడే పూర్తి చేసుకుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి రావచ్చు అన్నది వైసీపీ అభిప్రాయం. అయితే కేంద్రం మాత్రం జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి దోబూచులాడుతోంది. జమిలి ఎన్నిక నిర్వహణకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంది. మొన్నటి వరకు బిల్లు ఊసే లేదు అని వార్తలు గుప్పుమన్నాయి. అప్పుడు పలు పార్టీలు డీలా పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ బిల్లు ప్రవేశపెట్టాలి అని కేంద్రం ఆలోచించిందట. రేపో మాపో బిల్లు ప్రవేశపెడితే 2027లో ఎన్నికలు రావచ్చు అని అంచనా. ఏది ఏమైనా జమిలి ఎన్నికలపై ఎప్పటికప్పుడు పార్టీలు విషయాలను తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నాయట.